జబర్దస్త్ ఒక అతను తెలంగాణ మీ ఆస్తులు మీరు కొనాలంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టాలంటున్నారు. కానీ మా తెలంగాణ ఒక ఎకరం వచ్చేసే 180-170 కోట్లు, కానీ ఆంధ్రలో ఒక ఎకరం ఎన్ని కోట్లు ఉంది, కొనగలుగుతారా లేదా? అట్లా అంటే రైట్ ఆర్ రాంగ్? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో కొన్ని మతతత్వ పార్టీలు ఉన్నాయి. క్రిస్టియన్స్ మధ్యన, హిందూస్ మధ్యన పుల్లలు వేయడమే వాటి పని. అలాగే ఇక్కడ తెలంగాణలో ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టడమే వాళ్ళ పని. అలా చేస్తేనే వాళ్ళకి ఓట్లు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. మనం రియాలిటీలోకి వెళ్తే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఉన్నారు, రామలక్ష్మణ్లాగా ఉన్నారు, బలరామకృష్ణులాగా ఉన్నారు. ఉదాహరణకి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క రిలేషను, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రిలేషన్ చూసుకోండి. మొన్న బెంగళూరులో చూసారు కదా, కర్ణాటకలో ఎంత మంచిగా కలుసుకున్నారో. సో వాటి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప రాష్ట్రం. తెలంగాణ యొక్క భాష, యాస, మాండలికం అంటే ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టం. ఒక చిన్న ఉదాహరణ, గంగవ్వ గారు ఉన్నారు. గంగవ్వ గారు యాస, భాష, మాండలికం ఎంత బాగుంటుంది అని చెప్పేసే ఏరి కోరి పూరి జగన్నాథ్ గారు ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో పెట్టారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత నాగార్జున గారు ఏరి కోరి పిలిపించుకొని బిగ్ బాస్ 4లో, బిగ్ బాస్ 8లో అవకాశం ఇచ్చారు. తర్వాత చిరంజీవి గారు గాడ్ ఫాదర్లో, రామ్ చరణ్ గారు గేమ్ ఛేంజర్లో ఇచ్చారు. అలాగే నాగ చైతన్య గారు కూడా ఏదో లవ్ టుడే ఏదో సినిమా అందులో ఇచ్చినట్టున్నారు. సో ఏంటంటే మేము చాలా గౌరవిస్తాం. అలాగే తెలంగాణ యొక్క ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో, బతుకమ్మ బోనాలు మా ఆంధ్ర జిల్లాలో కూడా జరిపించుకుంటారు. కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో. ఓకే, ఇవన్నీ చిల్లరగాలు చేసి చిల్లర పనులు తప్పితే వీటి కోసం సీరియస్గా ఆలోచించాల్సిన పని లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అన్నారు,